లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో చాలా దారుణంగా పర్ఫామ్ చేసిన సిఎస్కే పాయింట్స్ టేబుల్లో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. దాంతో నెక్స్ట్ సీజన్ కోసం టీంలో సమూలంగా మార్పులు చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఏకంగా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను వదులుకొని మరీ సంజు శాంసన్ను ట్రేడ్ చేసుకోవడంతో సిఎస్కే కెప్టెన్గా సంజుని ఎంపిక చేస్తారని అందరూ భావించారు. కానీ సిఎస్కే మేనేజ్మెంట్ మాత్రం రుతురాజ్ గైక్వాడ్పై నమ్మకం ఉంచింది. అతని నెక్స్ట్ సీజన్ కూడా సిఎస్కే కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడని ప్రకటించింది. ఈ సందర్భంగా రుతురాజ్కు కెప్టెన్సీ ఇవ్వడం గురించి టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. సంజును సిఎస్కే ట్రేడ్ చేసుకోవడంతో ఏకపై వికెట్ కీపింగ్ సంజు చేస్తాడని, ధోని కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలో దిగుతాడని వార్తలొస్తున్న నేపథ్యంలో సిఎస్కే టీం గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన కైఫ్ టీంలో ఎంఎస్ ధోని రోల్ గురించి, రుతురాజ్ కెప్టెన్సీ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా ఎంఎస్ ధోని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడని వస్తున్న వార్తలపై స్పందిస్తూ సిఎస్కేలో ధోని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం లేదు. ఎందుకంటే ఆటగాళ్లను గైడ్ చేయడానికి, జట్టును వెనుకుండి నడిపించడానికే అతను జట్టులో ఉన్నాడు. అంతేకాని కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తూ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడేదానికి కాదు. షాడో కెప్టెన్గా జట్టును నడిపిస్తాడు, ఆటగాళ్లకు గైడెన్స్ ఇస్తాడు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఉన్నప్పటికీ అతను కూడా ధోని సూచనల్ని పాటిస్తాడు. అలాంటప్పుడు ధోని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడడం అన్నది అస్సలు జరగదు. అసలు విషయం ఏంటంటే పేపర్పై రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కావచ్చు, కానీ ధోని మైదానంలో ఉన్నంత వరకు అతనే సారథిగా వ్యవహరిస్తాడు. కాబట్టి ధోని కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే ఆడడం జరగదని కైఫ్ క్లారిటీ ఇచ్చాడు.